జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు. తీవ్ర ఉత్కంఠ నడుమ ప్రారంభమైన జీవీఎంసీ బడ్జెట్ సమావేశం. 2025-26 సంవత్సరానికి గాను 4600 కోట్లు కేటాయిస్తూ ప్రకటన చేసిన మేయర్ హరివెంకట కుమారి. వాడవాడలా ఘనంగా ప్రారంభమైన నూకలమ్మ జాతరలో ప్రత్యేక అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న అమ్మవారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఆవిష్కరించి కార్యకర్తలను పార్టీ అభివృద్ధిని ఉద్దేశించి ప్రసంగించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అలనాడు ఎన్టీఆర్ స్థాపించిన ప్రాంతీయ పార్టీ ఇప్పటికీ ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించి ప్రజల పక్షాన నిలుస్తూ వారి ఆదరణను పొందుతున్నామని చెప్పుకొచ్చారు. ఆదర్శంతో కూడిన విలువలు, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని అన్నారు. విజన్ కలిగిన నాయకుని సారథ్యంలో ఎదిగిన పార్టీ నిరంతరం ప్రజల కోసమే నిలుస్తుందని చెప్పడానికి టీడీపీ చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు చూపించిన ప్రజా రంజకంపై బాటలో తామందరం పనిచేస్తున్నామని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ మార్గదర్శిగా, అధినేతగా, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలే దేవుళ్లుగా కొలుస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనింపచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయ సాధన కోసం సమతులుగా పనిచేస్తున్నామని అన్నారు. చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆర్జుడుగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా సామాజిక న్యాయాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వరకు కూడా రాజకీయ చైతన్యం కల్పిస్తూ అటు అణగారిన వర్గాలకి, ఇటు వెనుకబడినటువంటి వర్గాలకు వారందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించి, ప్రాధాన్యత కల్పించి ఈరోజు రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువాడి ప్రపంచాన్ని పట్టణంలో నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకి పక్కా ఇల్లు, ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ. అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగువారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మనందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముస్లిం సోదరులకు అండగా ఉంటాము, వారి హక్కులను పరిరక్షిస్తామని కల్లిబుల్లి మాటలు చెబుతూ ముస్లింలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని, వక్ఫ్ సవరణ చట్టంపై 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్న ప్రభుత్వ వైఖరిని యావత్ ముస్లిం లోకం గమనిస్తుందని, త్వరలో తిరుగుబాటు తప్పదని వైసీపీ పీఏసీ సభ్యులు షేక్ ఆసిస్ ఆరోపించారు. తాడేపల్లి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈరోజు ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక మాట, అదే పార్లమెంట్లో ఇంకో మాట, ఈ 2 నాలుకల ధోరణిని ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క సవరణ బిల్లును వ్యతిరేకించడమే కాదు, ఈ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా పార్టీ వాదాన్ని గట్టిగా వినిపించడం జరిగింది. ఈ విషయంలో టీడీపీ ఆడుతున్న డబుల్ గేమ్ని ముస్లింస్ అందరూ గమనిస్తున్నారు. అలాగే వకాఫ్ భూములను సంబంధించిన కలెక్టర్కి అథారిటీ ఇవ్వాలని, కానీ నిజానికి వక్ఫ్ భూములకు సంబంధించి ఇప్పటికే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ను బలహీనపరచలాగా కేంద్రం ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉంది. ఆ బిల్లుకు సంబంధిత చట్టబద్ధత లభిస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. దీన్ని బట్టి ముస్లిం సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని పార్లమెంటు జాయింట్ కమిటీకి స్పష్టంగా రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇంకా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించాలని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మా పార్టీ ఎంపీలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ దిశలోనే పార్లమెంటు ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తమ వాదాన్ని గట్టిగా వినిపించారు. అలాగే చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి, చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఆ పార్టీ తీరు చూస్తే ఘోరంగా ఉంది. వారు ఈ బిల్లు విషయంలో దొంత వైఖరిని అవలంబిస్తున్నారు. నిజానికి టీడీపీ మద్దతు మీదే కేంద్రం ఆధారపడి ఉంది. అందుకే టీడీపీ పార్లమెంట్లో ఆ బిల్లుని వ్యతిరేకించి ఉంటే ఆ విషయం జేపీసీ వరకు వచ్చేది కాదు. ఇక్కడ మీరందరూ గ్రహించాల్సి ఉంది. జేపీసీ దాకా వచ్చిందంటే తెలుగుదేశం పార్లమెంట్లో అక్కడ మద్దతు తెలుపుతూ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాకేమీ తెలియదు అని 2 నాలుకల ధోరణి వినిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బిల్లుకు మద్దతుగా అక్కడ మద్దతు ఇస్తూ ఇక్కడ
నాటకాలు ఆడుతున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులుగా భావించి గత 43 సంవత్సరాల క్రితం జాతీయ పార్టీని వ్యతిరేకంగా అన్న నందమూరి తారక రామారావు స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకే మాట ఒకే బాటగా నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజాసేవకు అంకితమైందని టీడీపీ నాయకులు చోడి పట్టాభిరామ్ అన్నారు. నేడు పెదవాల్తీర్ గాంధీ విగ్రహం ధరి టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాభివృద్ధే పరమావధిగా స్థాపించిన రాజకీయ పార్టీ టీడీపీ అని అన్నారు. విలువలతో కూడిన ప్రజాహిత రాజకీయానికి మాత్రమే టీడీపీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం టీడీపీ కుటుంబ సభ్యులు నిరంతర శ్రామికులుగా పనిచేసి ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. అనతి కాలంలోనే 9 నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నందమూరి తారక రామారావు గారిది. మరి ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ 43 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం లేదు. రావటం, అనేకమైన పార్టీలు రావటం పోవటం ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. జాతీయ పార్టీలతో సమానంగా ధీటుగా ఇంతవరకు ఏదైనా ప్రాంతీయ పార్టీ ఈ ప్రపంచంలో ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. మహానుభావుడు ఏ ముహూర్తాన ఆ పార్టీని స్థాపించాడో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుల్లాగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఔన్నతిని నిలబెట్టిన వైనం మనందరికీ తెలిసిన విషయమే. మరి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి గావించి మరి రాష్ట్రానికి ఒక దశ దిశ తేగలిగిన ఏకైక నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారు నమ్మి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మొన్న గత 5 సంవత్సరాలు జరిగిన దుష్టపాలనని వ్యతిరేకించి మరి ఎప్పుడు ప్రజలు కనీవిని రీతిలో మ్యాండేట్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ మిగతా జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడి మరి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని మరొకసారి గాడిలో పెట్టడం కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మరి దశా దిశలా వ్యాపింపు చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క తెలుగుదేశం పార్టీని ఈరోజు మరి దేదీప్యమయంగా ఈరోజు 151 సీటు ఈరోజు కూటమి ఆధ్వర్యంలో సాధించి ఇటు సంక్షేమం అటు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి గౌరవ కూటమి ఆధ్వర్యంలోని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ రోజు దుష్టపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో మరి అందుకే 151 సీటు కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఆ మధ్యలో 5 తీసేసి 11 నిలబెట్టారు. ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి అనేకమైనటువంటి మరి దుష్ట పాలనకి అంతమొందించినందుకే ప్రజలు ఆ రకంగా మరి కూటమిగా పట్టం కట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరియు అన్ని వార్డుల్లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఆవిర్భావం అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ తరుణంలో మరి నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి ధీటుగా ఓ ప్రాంతీయ పార్టీ నిలబడడం అనేది చరిత్రలో లిఖించదగ్గ విషయం. మరి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్ని వార్డులో జరిగినందుకు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా మరి వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మా వార్డు తరఫున తెలియజేసుకున్నాం. జై హింద్, జై చంద్రబాబు, స్వర్గీయ నందమూరి తారక అమర్ రహే. ఇదిలా ఉండగా 17వ వార్డులో స్థానిక తెలుగు మహిళలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు పట్టాభి, పోతనరెడ్డి, కాళశంకర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, ప్రజల చేత ఆవిర్భవించిన పార్టీ అని అన్నారు. వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అభిమానులుగా ఆయన చేస్తున్న ప్రజాసేవకు ఆకర్షితులమై పార్టీ ఆవిర్భావం నుండి నేటికి పార్టీలోనే సేవలు అందిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయ సాధన కోసం తామందరం పనిచేస్తామని చెప్పారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రంని ఏర్పాటు చేసిన తెలుగు మహిళలను ఆయన అభినందించారు. పార్టీ అన్నగారి సిద్ధాంతాలు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు కానీ మేము అందరూ కూడా అనుసరిస్తూ అదే పార్టీలో నడుస్తూ ఇవాళ మా 17వ వార్డులో మహిళలందరూ కూడా కేక్ కటింగు అలాగే మజ్జిగ కూడా పెట్టారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు 43 వసంతాలు కాదు, ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా బాలయ్య బాబు గారు కానీ నడిపిస్తారని, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అన్న నందమూరి తారక రామారావు ఎలాగైతే పరిపాలించారో 4 సార్లు
ఎమ్మెల్యే అవ్వడం ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ అదేవిధంగా వెలగపూడి రామకృష్ణ బాబు గారికి మంచి ఉన్నత పదవి రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఒకవైపు అవిశ్వాసం నోటీసులు, మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు గైహాజరుతో కౌన్సిల్ ఉత్కంఠంగా మారింది. మేయర్ హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్లు సతీష్, శ్రీధర్ సహా మరో 2 వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే రావడం మరో విశేషం. కౌన్సిల్లో కూటమి కార్పొరేటర్లు అందరూ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జీవీఎంసీ బడ్జెట్ 2025-26కు గాను 4,600 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. పన్నుల రూపంలో సుమారు 5,000 కోట్లు జీవీఎంసీకి చేకూరినట్టు ఆమె వెల్లడించారు. ప్రకటించిన బడ్జెట్పై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. విజయనగరం జిల్లా రాజాంలో ఓ కళ్యాణ మండపం వేదికగా సంతకవటి, రేగిడి, వంగర, రాజా మండలాలకు చెందిన సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ రాఘవులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించాలన్నారు. మహిళలకు చెందిన సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై మహిళా పోలీసులు అవగాహనతో వ్యవహరించాలన్నారు. గంజాయి, సైబర్ నేరాలపై ఫోక్సో చట్టాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐలు అశోక్ కుమార్, ఉపేంద్ర, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాజ్యం సర్కిల్, రాజ్యం పోలీస్ స్టేషను, ఈ పరిధిలో ఉన్న మొత్తం 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఆ ఎంఎస్పి మహిళా పోలీసులని ఉద్దేశించి వాళ్ళకి రెగ్యులర్గా పోలీస్ సమస్యల మీద సమాచారం ఏ విధంగా సేకరించాలనే దాని మీద ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేశామండి. ముఖ్యంగా ఈ గంజాయి గురించి, ఈ పోక్సో యాక్ట్ కేసుల గురించి, అలాగే ఆన్లైన్ గేమ్స్, సైబర్ ఫ్రాడ్స్, అదే శక్తి టీమ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది, రోడ్డు యాక్సిడెంట్లు, ప్రాపర్టీ అఫెన్సెస్, గ్యాంబ్లింగు, మిగతా గ్రామాల్లో జరుగుతున్న ల్యాండ్ ఆర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం మీద ఈరోజు ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 మండలాల నుంచి ఈ మహిళా పోలీసులు మొత్తం వచ్చి హాజరయ్యి వాళ్ళు అవగాహన అంతా తెలుసుకున్నారండి. విశాఖ శారదా పీఠంలో ఆక్రమణలు జరిగాయని నిర్ధారించిన అధికారులు వాటిని తొలగించేందుకు మీనమేషాలు లెక్కించడం సరికాదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. నేడు పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ని కలిసిన బివి రామ్ శారదా పీఠం ఆక్రమణలు తొలగింపుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే శారదా పీఠం అధికారులు 3 వారాలు గడువు కోరారని ఎంఆర్ఓ చెప్పడంతో ఆవేదన వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత అక్టోబర్ నెలలోనే శారదా పీఠంలో 22 సెంట్లు ప్రభుత్వం కలిసి ఉందని గుర్తించిన రెవెన్యూ అధికారులు 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆశ్చర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23న వారం రోజులు గడువు ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు మరో 3 వారాల గడువు ఇవ్వడం అనుమానం కలిగిస్తోందన్నారు. చట్టం నుండి తప్పించుకునేందుకు శారదాపీఠం ప్రయత్నాలు సాగిస్తోందని, దాని వెనుక రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నట్లుగా కనిపిస్తుందని తెలిపారు. దేవాలయాలను కూల్చడం తన అభిమతం కాదని, అయితే ఆక్రమణలు తొలగించి ప్రభుత్వమే శారదాపీఠాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. 3 వీక్స్ టైం ఇవ్వండి, మీరు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తాం అంటూ అదేదో పంచాయతీ అప్పట్లో ఉన్న చిన్నమిషులవాడు అప్పట్లో పంచాయతీ మనందరికీ తెలిసింది, పంచాయతీ తీర్మానం ఉన్నది అనే నోటీసులో కూడా రాశారు. మనమైతే పంచాయతీ తీర్మానం ఏమున్నా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని పక్షంలో ఇన్ టైంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఫర్దర్ యాక్షన్ మనం తీసుకుంటాం. ఏ రికార్డు లేనప్పుడు 3 వారాల టైం దేనికి అడుగుతున్నాం. మనం గతంలోనే అక్టోబర్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా నాడే తహసీల్దార్ గారు 20 సెంట్లు కబ్జా గురించి నాడే చెప్పారు. మరి అక్టోబర్ చూస్తే 5 నెలలు అయింది. 5 నెలలు ఇప్పుడు దాకా రికార్డు కూడా ప్రొడ్యూస్ చేయలేపారు. మరి వాళ్ళు 3 వారాల టైం అవ్వటం అనేది ఏదో కోర్టుకి వెళ్ళటం, కోర్టుని స్టే తెచ్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న కుయుత్తుల్లా కనపడుతున్నాయి. కానీ ఈవేళ న్యాయస్థానంలో కూడా ఎవరు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటాం, మేము స్టే ఇవ్వమంటే ఏ న్యాయస్థానం కూడా ఇవ్వదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి దాన్ని ఏదైతే కబ్జా చేశారో వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పుకోవడం జరిగింది.
ఎందుకంటే ఇది కానీ మనం అణచివేయకపోతే రేపు ముందు కూడా సెలవులు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆక్రమించుకొని కట్టితే ఇంకా ప్రభుత్వానికి ఏం చేయని పక్షంలో దినాలు భూ దోపిడీ భూ ఆక్రమణ జరుగుతాయి. శారదాపేటం ఏదైతే అక్రమం గురైందో అక్రమ కట్టడాలు కోల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నేను విజ్ఞప్తి చేస్తాను. జై హింద్. పెందుర్తి టీడీపీ ఆఫీసులో 96వ వార్డు అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా పెందుర్తి 4 రోడ్ల కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు పెందుర్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారిరువురు సహా స్థానిక టీడీపీ నాయకులు వేగి పరమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు అని కొనియాడారు. 43 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాల్ని శాసించడం ఆషామాషీ విషయం కాదన్నారు. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పథకాలు ఈవేళ పనికొచ్చాయి. సంక్షేమం అంటే ఈవేళ ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు అందరికీ. ఆయన స్థాపించిన ఈ పార్టీని ఆయన ఆశయాలతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తున్నారు. ఎన్నో రాష్ట్రాలు ఈవేళ అమలు చేస్తున్నాయి ఈ పథకాలని. ఎందుకంటే కేవలం ఎన్టీఆర్ గారు ఆ రోజు డబ్బు కోసం కాకుండా ప్రజలకు మనం ఏదో చేయాలనే ఆశయంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఆయన అప్పటికే తెలిసి మీకు రాష్ట్రంలో ఎంతో మంది దేవుడిగా భావించే సమయంలో ఒక 8 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో రావడం అనేది ప్రపంచంలో అది ఒక చరిత్ర. సో ఆ చరిత్రని తిరగరాస్తూ ఆయన కూడా పరిపాలన అలాగే చేశాడు. మరి కాలానుగుణంగా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా ఆయన ఆశయాలను ఎన్టీఆర్ గారి ఆశయాలని తూచా తప్పకుండా ఎంత సంక్షేమం చేస్తే బాగుంటుంది, దానికి సమానంగా అభివృద్ధి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి గత 5 సంవత్సరాలు మీకు తెలుసు ఎంత ఘోరంగా పరిపాలన జరిగిందో. ప్రజలు గుర్తించారు కాబట్టే ఈవేళ విపరీతమైన కసితో ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ఆ రుణం తీర్చుకోవడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీకు తెలుసు విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో రెడీగా ఫ్యాక్టరీలు తయారవుతున్నాయి. రేపు ప్రధానమంత్రి గారు మళ్ళీ మన విశాఖపట్నం ఎలా వచ్చి శంకుస్థాపన చేశారో అమరావతి కూడా కొద్ది రోజుల్లో వచ్చి 40,000 కోట్ల రూపాయల పనులు మొదలు పెడతారు. కాబట్టి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తారని చెప్పి దానికి మీకు తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే పేదవాడికి ఇచ్చిన భరోసా కాడ ఆ రోజు ఎన్టీ రామారావు గారు అభివృద్ధిలో ముందుంటూ నడిపిస్తూ ఈవేళ ప్రపంచ దేశాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చూసే వెలుగునిచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు. దాన్ని నడిపిస్తూ ఈవేళ లోకేష్ గారిని చూస్తే వైఎస్ఆర్లకు ఉచ్చబడుతుంది. అంటే ఈవేళ తండ్రిని మించిన కొడుకుగా, తాతకి సరిపోయిన కొడుకుగా లోకేష్ గారి నాయకత్వంలో యూత్ కానీ పార్టీ కానీ మంచి భవిష్యత్తు ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ఎప్పుడు ఎక్కడున్నా తెలుగుదేశం జెండా ఎప్పుడూ రెపరెపలాడుతుందని మీ ద్వారా తెలియజేస్తాం. పాతగాజువాక శాలం చర్చిలో పారిశ్రామిక ప్రాంతం క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం దారుణమని అన్నారు. ప్రవీణ్ మరణం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆయన మరణం వెనకాల ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రవీణ్ మరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. పట్టించుకోవద్దు దయచేసి. అందరూ సమైక్యంగా ఉన్నాం. ఒకే విజయ్ ప్రసాద్ విజయ వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. విజయదాస్ అందరూ కూడా ఈ గాజువాక నుంచి సింగర్ ఉన్నారు, బిషప్ సింగర్ అందరూ. ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రత్యేకంగా వారి విషయాలను వేదాంతపరంగా బోధిస్తూ సపోర్ట్ చేసేటువంటి కార్యమైనటువంటి వారు దాడి చేయడం జరిగింది. ఎనీహౌ ఇది యాక్సిడెంట్గా ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రముఖ ప్రధాన దేవుని దూత అయినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య చాలా మిస్టరీగా ఉంది. మరి ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి ఒక మచ్చ తెచ్చే విధంగా ఈ యొక్క హత్య చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేస్తాం, లోతుగా
ఎవరు చేశారో, ఎవరైతే నిందితుల్ని ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తీరుతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద లోతు దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మరణిస్తే బండి స్కిట్ అయినట్టుగా ఉండాలి, లేకపోతే ఆయన షర్టు చినిగిపోయినా ఉండాలి, లేకపోతే ఏదో దానికి సంబంధించినటువంటి ఉండాలి. ఆయనకి హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా మూతి పగిలిపోయినట్టుగా ఉంది, శరీరం మీద గాయాలు ఉన్నాయి. కాబట్టి ఇది హత్య అని మాకు అనుమానాస్పదం. గౌరవ పోలీసు వారికి కూడా తెలియచేసేది ఏంటంటే, ఈ దర్యాప్తుని మీరు లోతుగా దాన్ని దర్యాప్తు చేయాలని, తప్పకుండా క్రైస్తవులకి భద్రత కల్పించాలని పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ మాకు సరైనటువంటి భద్రత కల్పించాలని, మాకు సెక్యూరిటీ కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారు యొక్క మరణం దారుణమైనటువంటి హత్యగా మాకు అనుమానంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాజువాక 72వ వార్డు చినగంటియాడలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ పతాకావిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. వార్డు ఇన్ఛార్జి అక్కిన లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిందని అన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులుగా మేము ఉన్నందుకు చాలా గర్విస్తా ఉన్నాం. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో మేము పనిచేయడం మాకు చాలా అదృష్టంగా ఉంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నటువంటి నినాదాలతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పినటువంటి ఘనత ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ప్రజల కోసం, ప్రగతి కోసం అన్నాడు యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మళ్ళీ ఆయన గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభంజనం 82లో పార్టీ స్థాపించిన తర్వాత 6 నెలల కాలంలోనే ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి అధికారాన్ని చేతికిచ్చినటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేస్తామన్నారు. అంతేకాకుండా ఎవరైతే అవ్వాతాతలు చూసి చలించిపోయి ఆ రోజు 35 రూపాయల పింఛని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని ఈరోజు 4,000 రూపాయలు చేసింది ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు సంక్షేమాన్ని ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. అమ్మలు కన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపమ్మ శ్రీ నూకాల అమ్మవారి పండుగ మహోత్సవం వాడవాడల అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అందులో భాగంగా పెందుర్తి వర్తక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి జాతర కన్నుల పండుగగా జరిగింది. పెందుర్తి కూడలిలో కొలువై ఉన్న నూకాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా వేకువజాము నుంచే అమ్మవారికి సారీ చీరలతో పాటు ముడుపులు, మొక్కుబడులు భక్తులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి నూకాల అమ్మవారని అన్నారు. ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య నాడు అమ్మవారి పండుగ నిర్వహిస్తామన్నారు. అమ్మవారి పండుగ సందర్భంగా సభ్యులు అమ్మవారి ఆలయం చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణలతో ముస్తాబు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ చేశారు. రాష్ట్ర పండగ మనం నూకాల తల్లి అమ్మవారిని అనౌన్స్ చేయడం ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ పెందుర్తిలో నూకాంబిక అమ్మ తల్లిని దర్శనం చేసుకుంటే కోరికలన్నీ తీరుతాయని ఒక నమ్మకం. నిన్న సాయంత్రం అమావాస్య తగిలిన కాడి నుంచి కంటిన్యూస్ ఇదే ఫ్లోటింగ్ అండి. అలాగే సాయంకాలం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ పండుగలోని పార్టీలు ఉండవు, అందరం కలిసికట్టుగా ఉంటాం. అందరం కలిసికట్టుగా ఉండి ఇక్కడ ఏ సమస్య ఉండదు. ఇక్కడ గుడి వెనక
ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పూర్వం కిలోమీటర్ ఒక అమ్మవారు ఉండేది. ఆ అమ్మవారు దూరం అయిపోతుందని ఇక్కడికి అప్పుడున్న వర్త సంఘపోలు గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి నేటికి 40 సంవత్సరాలు సుమారు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు సంవత్సరం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుల్ని కూడా వర్త సంఘపోలు ఆదరిస్తారు. అందుకని కోరికలన్నీ తీరుతాయి. ఏను నమ్ముకుంటే ముడుపులు కూడా కట్టుకుంటారు అమ్మవారికి. ఈ అమ్మవారిని దర్శించుకోవడం, ఈ పండుగలో పాల్గొనడం మేము చాలా అదృష్టవంతులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు. తీవ్ర ఉత్కంఠ నడుమ ప్రారంభమైన జీవీఎంసీ బడ్జెట్ సమావేశం. 2025-26 సంవత్సరానికి గాను 4600 కోట్లు కేటాయిస్తూ ప్రకటన చేసిన మేయర్ హరివెంకట కుమారి. వాడవాడలా ఘనంగా ప్రారంభమైన నూకలమ్మ జాతరలో ప్రత్యేక అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న అమ్మవారు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.